వెల్కమ్ టు ఫోకస్. డీప్ ఫేక్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వీడియోలు ఇమేజ్ల కట్టడిపై కేంద్రం ఫోకస్ చేసింది. టెక్నాలజీ దుర్వినియోగాన్ని అరికట్టడమే లక్ష్యంగా ఐటీ యాక్ట్లో సవరణలకు సిద్ధమైంది. ఇష్టం వచ్చినట్టు వీడియోలు చేసి సోషల్ మీడియాలో పెడితే కఠిన చర్యలు తీసుకునేందుకు గాను రెడీ అవుతోంది. ప్రత్యర్థిని డ్యామేజ్ చేయాలంటే డీప్ ఫేక్, శత్రువుని కంట్రోల్ చేయాలంటే ఏఐ, ముఖాలను మార్చేస్తున్న కేటుగాళ్లు. ఏది ఫేక్ ఏది రియలో చెప్పలేం. బాధితుల్లో సెలబ్రిటీలు, పొలిటీషియన్లు. ఎదుటి వ్యక్తులను డ్యామేజ్ చేయాలన్నా, ప్రత్యర్థులపై బురద చల్లాలన్నా, నచ్చని వారిని కించపరచాలన్నా ఏఐనే వినియోగిస్తున్నారు. రాజకీయ నేతలు, సినీ నటులు, క్రికెటర్లు, సెలబ్రిటీలు ఇలా ఒక్కరేమిటి, అందర్నీ ఏఐతో మాయ చేయొచ్చు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వీడియోల దెబ్బకు నేతలు, సెలబ్రిటీలు, నటులు, క్రీడాకారులు వణికిపోయే పరిస్థితొచ్చింది. అచ్చం మనిషిని పోలిన వ్యక్తినే ఏఐతో క్రియేట్ చేయొచ్చు. ఎదుటి వ్యక్తులతో మాట్లాడించొచ్చు. ఎంత దగ్గర వ్యక్తులైనా, రాజకీయ నేతలైనా, టెక్నాలజీలో పట్టున్నవారైనా సరే ఏఐ వీడియోలను గుర్తించలేరు. నకిలీ వీడియోలు, ఫోటోలను అచ్చంగా నిజమైనవే అనిపించేలా చేసేది డీప్ ఫేక్. దీన్ని ఏఐ జనరేటెడ్ మీడియా, జనరేటివ్ ఏఐ, పర్సనలైజ్డ్ మీడియా అని పిలుచుకుంటారు. ఇది వీడియో కావచ్చు, ఆడియో కావచ్చు, రెండిటి కలయిక కావచ్చు. కానీ వీడియోలో కనిపించేది మాత్రం వాళ్లు కాదు, వారిలా కనిపించే మరొకరు. ఇలాంటి నకిలీ మాధ్యమాలను సృష్టించడం కొత్తేమీ కాదు. కానీ శక్తివంతమైన కృత్రిమ మేధ, మెషిన్ లెర్నింగ్ దీన్ని సులభతరం చేసేస్తున్నాయి. ఇది ఒకరి ముఖాన్ని మరొకరి ముఖంగా మార్చేసి తిమ్మిని బమ్మిని చేసేయగలదు. ఎన్నడూ జరగని వాటిని జరిగినట్లు, ఎన్నడూ అనని మాటలను అన్నట్లు చేయగలదు. కావాలంటే చారిత్రక వ్యక్తులను మనతో మాట్లాడుతున్నట్లు చూపించగలదు. సోషల్ మీడియా తార జరా పటేల్ వీడియోకు రష్మిక ముఖాన్ని ఉపయోగించి కొందరు దుండగులు డీప్ ఫేక్ వీడియోను తయారు చేసి దాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. అశ్లీలంగా ఉన్న ఆ వీడియో నెట్టింట వైరల్ అయ్యి పలువురు ప్రముఖుల దృష్టిలో పడింది. దీంతో దీనిపై పలువురు ఆగ్రహం వ్యక్తం చేశారు. రష్మికకు మద్దతు తెలిపారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. అయితే దీనిపై స్పందించిన రష్మిక టెక్నాలజీని చూస్తుంటే భయంగా ఉందంటూ ఆవేదన చెందారు. వీడియో సృష్టించిన వ్యక్తి ఈమని నవీన్ను గుంటూరులో అరెస్ట్ చేశారు. అతడి నుంచి ల్యాప్టాప్, మొబైల్ స్వాధీనం చేసుకున్నారు. రష్మిక పేరుతో కొన్నాళ్లు ఫ్యాన్ పేజీ నడిపిన నిందితుడు మరో 2 ప్రముఖుల పేరుతోనూ ఫ్యాన్ పేజీలు మెయింటైన్ చేశాడని, అంతేకాకుండా ఫాలోవర్ల సంఖ్యను పెంచుకునేందుకే డీప్ ఫేక్ వీడియో సృష్టించినట్లు విచారణలో తేలింది. ప్రధాని మోడీ, ఆయన తల్లిపై కాంగ్రెస్ రూపొందించిన ఏఐ వీడియోలు కూడా రచ్చరచ్చ అయ్యాయి. ప్రధాని మోడీకి ఆయన తల్లి హీరాబెన్ కలలోకొచ్చినట్లు ఏఐతో బీహార్ కాంగ్రెస్ ఓ వీడియో క్రియేట్ చేసింది. ఈ వీడియోను ఎక్స్లో పోస్ట్ చేసింది. దీనిపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసిన బీజేపీ మహిళలను, మాతృమూర్తులను అవమానించడమే కాంగ్రెస్ పని అంటూ మండిపడింది. దీనిపై పలుచోట్ల ఫిర్యాదులు నమోదయ్యాయి. మరోవైపు దీనిపై విచారణ జరిపిన పాట్నా హైకోర్టు వెంటనే వీడియోను తొలగించాలని కాంగ్రెస్ ను ఆదేశించింది. కాంగ్రెస్ పార్టీకి కౌంటర్గా బీజేపీ ఓ ఏఐ వీడియోను రిలీజ్ చేసింది. కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ, ఆమె తనయుడు ఎంపీ రాహుల్ గాంధీ బార్కు వెళ్లి అక్కడ ఇద్దరూ కలిసి మద్యం సేవిస్తున్నట్లు వీడియో విడుదల చేసింది. బార్లో వీరిద్దరూ మద్యం సేవిస్తుంటే బ్యాక్గ్రౌండ్లో ఓ మహిళ డాన్స్ చేస్తూ ఉంటుంది. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, వైసీపీ అధినేత జగన్ కు సంబంధించిన ఏఐ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇటీవల కొందరు సీఎం రేవంత్, ఆయన కుటుంబానికి పరువు నష్టం కలిగించేలా ఏఐ చిత్రాలను రూపొందించారు. హెచ్సీయూ భూముల విషయంలో ఏఐ చిత్రాలు వెల్లువలా వచ్చిపడ్డాయి. ఈ ఏఐ వీడియోల కుట్రను హైదరాబాద్ పోలీసులు ఛేదించారు. బాధ్యులను అరెస్టు చేశారు. వ్యక్తిగత స్వేచ్ఛ, ప్రతిష్ట విషయంలో యూట్యూబ్, ఇతర సోషల్ మీడియా వెబ్సైట్లు కఠినంగా వ్యవహరిస్తున్నా, చాలా వీడియోలను డిలీట్ చేస్తున్నా, ఎప్పటికప్పుడు అప్లోడ్ అవుతున్న వాటిని మాత్రం అడ్డుకోలేకపోతున్నాయి. ఎప్పటికప్పుడు కొత్త కంటెంట్ రాజకీయ, సినీ ప్రముఖులను ఇబ్బంది పెడుతూనే ఉంది. సెలబ్రిటీలు కూరగాయలు అమ్ముతున్నట్లు, హీరోయిన్లు లేదంటే క్రికెటర్లు, హీరోయిన్లు ముద్దులు పెట్టుకుంటున్నట్లు, ఇంకా చెప్పాలంటే అసభ్యకర వీడియోలు ఇటీవల సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. టెక్నాలజీపై అవగాహన లేని వారంతా నిజంగా ముద్దు పెట్టుకున్నారేమోనని నమ్మేయాల్సిన పరిస్థితి. సంబంధం లేని వ్యక్తులతో, పరిచయం లేని 2 వ్యక్తులను ఏఐ టెక్నాలజీతో వీడియోలు చేసి సోషల్ మీడియాలో పెడుతున్నారు. బాధిత హీరోలు, హీరోయిన్లు బయటకొచ్చి అవన్నీ ఫేక్ వీడియోలని చెప్పుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. సోషల్ మీడియాలో అభ్యంతరకర వీడియోలపై కొందరు సెలబ్రిటీలు కోర్టును ఆశ్రయించాల్సిన పరిస్థితి ఏర్పడింది. సచిన్ స్కైవార్డ్ ఏవియేటర్ క్వెస్ట్ పేరుతో ఉన్న గేమింగ్ యాప్కు ప్రచారం చేస్తున్నట్లుగా వీడియోలో కనిపిస్తోంది. ఈ యాప్తో డబ్బులు ఎలా సంపాదించవచ్చో ఆయన చెబుతున్నట్లుగా వీడియోను మార్ఫింగ్ చేశారు. సోషల్ మీడియాలో వైరల్గా మారిన ఈ వీడియో సచిన్ దృష్టికి రావడంతో ఆయన దీన్ని ఖండించారు. వీడియోలో ఉన్నది తాను కాదంటూ సచిన్ సోషల్ మీడియాలో క్లారిటీ ఇచ్చారు. ఆ మధ్య సచిన్ కుమార్తె సారా టెండూల్కర్ కూడా డీప్ ఫేక్ బారిన పడింది.
టీమిండియా క్రికెటర్ శుభ్మన్ గిల్తో సారా ఉన్నట్లు మార్ఫింగ్ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అయింది. సారా తన సోదరుడు అర్జున్ టెండూల్కర్తో ఉన్న ఫోటోను డీప్ ఫేక్ చేశారు. అర్జున్ ముఖం స్థానంలో గిల్ ఫోటోను మార్చి వైరల్ చేశారు. దీనిపై ఆమె తీవ్ర ఆందోళన కూడా వ్యక్తం చేశారు. అమెరికాలో డీప్ ఫేక్ కలకలం సృష్టిస్తోంది. అమెరికా మాజీ అధ్యక్షుడు జో బైడెన్, ప్రస్తుత అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ప్రముఖ గాయని టేలర్ స్విఫ్ట్ ను డీప్ ఫేక్ సెగ తాకింది. బైడెన్ వాయిస్ అనుకరిస్తూ చేసిన ఏఐ జనరేటెడ్ ఫోన్ కాల్స్, గాయనికి చెందిన అభ్యంతరకర దృశ్యాలపై వైట్ హౌస్ ఆందోళన వ్యక్తం చేసింది. టేలర్ స్విఫ్ట్ కు సంబంధించిన అభ్యంతరకర ఏఐ చిత్రాలు చక్కర్లు కొట్టాయి. అలాంటి చిత్రాలకు వ్యతిరేకంగా ట్విట్టర్లో నిబంధనలు ఉన్నప్పటికీ ఆ దృశ్యాలను తొలగించలేకపోయారు. 17 గంటల పాటు అవి ఇంటర్నెట్లో చక్కర్లు కొట్టాయి. 4.5 కోట్లకు పైగా వ్యూస్ వచ్చాయి. ఈ అసభ్య చిత్రాలపై టైలర్ చట్టపరమైన చర్యలు తీసుకోనున్నట్లు సమాచారం. ఆ ఫోటోలో ఉన్నది మీరే, కానీ ముఖం వేరే వాళ్ళది. అయోమయంగా గందరగోళంగా అనిపిస్తోందా? డీప్ ఫేక్ పరిజ్ఞానం ఇలాంటి మాయ సృష్టిస్తుంది. ముఖాలను గొంతులను మార్చేసి అనామకుడి నుంచి ప్రముఖుల్ని బోల్తా కొట్టించగలదు. హావభావాలను ఒలికిస్తూ నకిలీని నిజంగా, అసత్యాన్ని సత్యంగా భ్రమింపజేయగలదు. ప్రత్యర్థిని డ్యామేజ్ చేయాలంటే డీప్ ఫేక్, శత్రువుని కంట్రోల్ చేయాలంటే ఏఐ, ముఖాలను మార్చేస్తున్న కేటుగాళ్లు. ఏది ఫేక్, ఏది రియలో చెప్పలేం. బాధితుల్లో సెలబ్రిటీలు, పొలిటీషియన్లు. ఎదుటి వ్యక్తులను డ్యామేజ్ చేయాలన్నా, ప్రత్యర్థులపై బురద చల్లాలన్నా, నచ్చని వారిని కించపరచాలన్నా ఏఐనే వినియోగిస్తున్నారు. రాజకీయ నేతలు, సినీ నటులు, క్రికెటర్లు, సెలబ్రిటీలు, ఇలా ఒక్కరేమిటి, అందర్నీ ఏఐతో మాయ చేయొచ్చు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వీడియోల దెబ్బకు నేతలు, సెలబ్రిటీలు, నటులు, క్రీడాకారులు వణికిపోయే పరిస్థితొచ్చింది. అచ్చం మనిషిని పోలిన వ్యక్తినే ఏఐతో క్రియేట్ చేయొచ్చు. ఎదుటి వ్యక్తులతో మాట్లాడించొచ్చు. ఎంత దగ్గర వ్యక్తులైనా, రాజకీయ నేతలైనా, టెక్నాలజీలో పట్టున్నవారైనా సరే ఏఐ వీడియోలను గుర్తించలేరు. నకిలీ వీడియోలు, ఫోటోలను అచ్చంగా నిజమైనవే అనిపించేలా చేసేది డీప్ ఫేక్. దీన్ని ఏఐ జనరేటెడ్ మీడియా, జనరేటివ్ ఏఐ, పర్సనలైజ్డ్ మీడియా అని పిలుచుకుంటారు. ఇది వీడియో కావచ్చు, ఆడియో కావచ్చు, రెండిటి కలయిక కావచ్చు. కానీ వీడియోలో కనిపించేది మాత్రం వాళ్లు కాదు, వారిలా కనిపించే మరొకరు. ఇలాంటి నకిలీ మాధ్యమాలను సృష్టించడం కొత్తేమీ కాదు. కానీ శక్తివంతమైన కృత్రిమ మేధ, మెషిన్ లెర్నింగ్ దీన్ని సులభతరం చేసేస్తున్నాయి. ఇది ఒకరి ముఖాన్ని మరొకరి ముఖంగా మార్చేసి తిమ్మిని బమ్మిని చేసేయగలదు. ఎన్నడూ జరగని వాటిని జరిగినట్లు, ఎన్నడూ అనని మాటలను అన్నట్లు చేయగలదు. కావాలంటే చారిత్రక వ్యక్తులను మనతో మాట్లాడుతున్నట్లు చూపించగలదు. సోషల్ మీడియా తార జరా పటేల్ వీడియోకు రష్మిక ముఖాన్ని ఉపయోగించి కొందరు దుండగులు డీప్ ఫేక్ వీడియోను తయారు చేసి దాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. అశ్లీలంగా ఉన్న ఆ వీడియో నెట్టింట వైరల్ అయ్యి పలువురు ప్రముఖుల దృష్టిలో పడింది. దీంతో దీనిపై పలువురు ఆగ్రహం వ్యక్తం చేశారు. రష్మికకు మద్దతు తెలిపారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. అయితే దీనిపై స్పందించిన రష్మిక, టెక్నాలజీని చూస్తుంటే భయంగా ఉందంటూ ఆవేదన చెందారు. వీడియో సృష్టించిన వ్యక్తి ఈమని నవీన్ను గుంటూరులో అరెస్ట్ చేశారు. అతడి నుంచి ల్యాప్టాప్, మొబైల్ స్వాధీనం చేసుకున్నారు. రష్మిక పేరుతో కొన్నాళ్లు ఫ్యాన్ పేజీ నడిపిన నిందితుడు మరో 2 ప్రముఖుల పేరుతోనూ ఫ్యాన్ పేజీలు మెయింటైన్ చేశాడని, అంతేకాకుండా ఫాలోవర్ల సంఖ్యను పెంచుకునేందుకే డీప్ ఫేక్ వీడియో సృష్టించినట్లు విచారణలో తేలింది. ప్రధాని మోడీ, ఆయన తల్లిపై కాంగ్రెస్ రూపొందించిన ఏఐ వీడియోలు కూడా రచ్చరచ్చ అయ్యాయి. ప్రధాని మోడీకి ఆయన తల్లి హీరాబెన్ కలలోకొచ్చినట్లు ఏఐతో బీహార్ కాంగ్రెస్ ఓ వీడియో క్రియేట్ చేసింది. ఈ వీడియోను ఎక్స్లో పోస్ట్ చేసింది. దీనిపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసిన బీజేపీ, మహిళలను, మాతృమూర్తులను అవమానించడమే కాంగ్రెస్ పని అంటూ మండిపడింది. దీనిపై పలుచోట్ల ఫిర్యాదులు నమోదయ్యాయి. మరోవైపు దీనిపై విచారణ జరిపిన పాట్నా హైకోర్టు వెంటనే వీడియోను తొలగించాలని కాంగ్రెస్ను ఆదేశించింది. కాంగ్రెస్ పార్టీకి కౌంటర్గా బీజేపీ ఓ ఏఐ వీడియోను రిలీజ్ చేసింది. కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ, ఆమె తనయుడు ఎంపీ రాహుల్ గాంధీ బార్కు వెళ్లి అక్కడ ఇద్దరూ కలిసి మద్యం సేవిస్తున్నట్లు వీడియో విడుదల చేసింది. బార్లో వీరిద్దరూ మద్యం సేవిస్తుంటే బ్యాక్గ్రౌండ్లో ఓ మహిళ డాన్స్ చేస్తూ ఉంటుంది. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, వైసీపీ అధినేత జగన్ కు సంబంధించిన ఏఐ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇటీవల కొందరు సీఎం రేవంత్, ఆయన కుటుంబానికి పరువు నష్టం కలిగించేలా ఏఐ చిత్రాలను రూపొందించారు. హెచ్సీయూ భూముల విషయంలో ఏఐ చిత్రాలు వెల్లువలా వచ్చిపడ్డాయి. ఈ ఏఐ వీడియోల కుట్రను హైదరాబాద్ పోలీసులు ఛేదించారు. బాధ్యులను అరెస్టు చేశారు. వ్యక్తిగత స్వేచ్ఛ, ప్రతిష్ట విషయంలో యూట్యూబ్, ఇతర సోషల్ మీడియా వెబ్సైట్లు కఠినంగా వ్యవహరిస్తున్నా, చాలా వీడియోలను డిలీట్ చేస్తున్నా, ఎప్పటికప్పుడు అప్లోడ్ అవుతున్న వాటిని మాత్రం అడ్డుకోలేకపోతున్నాయి. ఎప్పటికప్పుడు కొత్త కంటెంట్ రాజకీయ, సినీ ప్రముఖులను ఇబ్బంది పెడుతూనే ఉంది.
సెలబ్రిటీలు కూరగాయలు అమ్ముతున్నట్లు, హీరోయిన్లు లేదంటే క్రికెటర్లు హీరోయిన్లు ముద్దులు పెట్టుకుంటున్నట్లు, ఇంకా చెప్పాలంటే అసభ్యకర వీడియోలు ఇటీవల సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. టెక్నాలజీపై అవగాహన లేని వారంతా నిజంగా ముద్దు పెట్టుకున్నారేమోనని నమ్మేయాల్సిన పరిస్థితి. సంబంధం లేని వ్యక్తులతో, పరిచయం లేని ఇద్దరు వ్యక్తులను ఏఐ టెక్నాలజీతో వీడియోలు చేసి సోషల్ మీడియాలో పెడుతున్నారు. బాధిత హీరోయిన్లు బయటకొచ్చి అవన్నీ ఫేక్ వీడియోలని చెప్పుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. సోషల్ మీడియాలో అభ్యంతరకర వీడియోలపై కొందరు సెలబ్రిటీలు కోర్టును ఆశ్రయించాల్సిన పరిస్థితి ఏర్పడింది. సచిన్ స్కైవార్డ్ ఏవియేటర్ క్వెస్ట్ పేరుతో ఉన్న గేమింగ్ యాప్కు ప్రచారం చేస్తున్నట్లుగా వీడియోలో కనిపిస్తోంది. ఈ యాప్తో డబ్బులు ఎలా సంపాదించవచ్చో ఆయన చెబుతున్నట్లుగా వీడియోను మార్ఫింగ్ చేశారు. సోషల్ మీడియాలో వైరల్గా మారిన ఈ వీడియో సచిన్ దృష్టికి రావడంతో ఆయన దీన్ని ఖండించారు. వీడియోలో ఉన్నది తాను కాదంటూ సచిన్ సోషల్ మీడియాలో క్లారిటీ ఇచ్చారు. ఆ మధ్య సచిన్ కుమార్తె సారా టెండూల్కర్ కూడా డీప్ ఫేక్ బారిన పడింది. టీమిండియా క్రికెటర్ శుభ్మన్ గిల్తో సారా ఉన్నట్లు మార్ఫింగ్ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అయింది. సారా తన సోదరుడు అర్జున్ టెండూల్కర్తో ఉన్న ఫోటోను డీప్ ఫేక్ చేశారు. అర్జున్ ముఖం స్థానంలో గిల్ ఫోటోను మార్చి వైరల్ చేశారు. దీనిపై ఆమె తీవ్ర ఆందోళన కూడా వ్యక్తం చేశారు. అమెరికాలో డీప్ ఫేక్ కలకలం సృష్టిస్తోంది. అమెరికా మాజీ అధ్యక్షుడు జో బైడెన్, ప్రస్తుత అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ప్రముఖ గాయని టేలర్ స్విఫ్ట్ ను డీప్ ఫేక్ సెగ తాకింది. బైడెన్ వాయిస్ అనుకరిస్తూ చేసిన ఏఐ జనరేటెడ్ ఫోన్ కాల్స్, గాయనికి చెందిన అభ్యంతరకర దృశ్యాలపై వైట్ హౌస్ ఆందోళన వ్యక్తం చేసింది. టేలర్ స్విఫ్ట్ కు సంబంధించిన అభ్యంతరకర ఏఐ చిత్రాలు చక్కర్లు కొట్టాయి. అలాంటి చిత్రాలకు వ్యతిరేకంగా ట్విట్టర్లో నిబంధనలు ఉన్నప్పటికీ ఆ దృశ్యాలను తొలగించలేకపోయారు. 17 గంటల పాటు అవి ఇంటర్నెట్లో చక్కర్లు కొట్టాయి. 4.5 కోట్లకు పైగా వ్యూస్ వచ్చాయి. ఈ అసభ్య చిత్రాలపై టేలర్ చట్టపరమైన చర్యలు తీసుకోనున్నట్లు సమాచారం. ఇప్పుడంతా టెక్నాలజీ మాయాజాలం నడుస్తోంది. ఉన్నది లేనట్టు, లేనిది ఉన్నట్టు కనికట్టు చేస్తున్నారు. టెక్నాలజీ ప్రభావంతో మోసాలు, దారుణాలు పెరిగిపోతున్నాయి. మంచికి ఉపయోగించుకోవాల్సిన టెక్నాలజీని భ్రష్టు పట్టిస్తున్నారు. ప్రత్యర్థులపై రివెంజ్కు, అశ్లీల కంటెంట్ కోసం వాడేస్తున్నారు. మానవాళి సాధించిన గొప్ప విజయం ఏఐ డీఫేక్తో మంచి కంటే చెడే ఎక్కువ. ఇంటర్నెట్ జమానాలో నిమిషానికో ఫేక్ వీడియో, నిజమైన వ్యక్తులుగా మరమనుషులు. అనతి కాలంలోనే డీఫేక్ ఏఐ యాప్లు ప్రపంచవ్యాప్తంగా ఆదరణ పొందాయి. ఫేస్ యాప్ మరింత సంచలనం సృష్టించింది. ఇది కేవలం ముఖాలను మార్పిడి చేయడమే కాదు, సెల్ఫీని అప్లోడ్ చేశాక ఫిల్టర్ల సాయంతో రూపురేఖలను మార్చుకునే అవకాశం కల్పించింది. డీప్ ఫేక్ కంటెంట్ క్రియేటర్లైతే ఎన్నడూ నటించని సినిమాల్లో హాలీవుడ్ నటులు కనిపించేలా చేస్తూ యూట్యూబ్ వీడియోలు సృష్టించారు. వీటి స్ఫూర్తితోనే రీఫేస్ యాప్ పుట్టుకొచ్చింది. ఇది ఇష్టమైన నటుల ముఖానికి తమ ముఖాలను తగిలించుకునేలా చేసింది. ప్రస్తుతం డీప్ ఫేక్స్ ను చాలా రంగాల్లో వాడుకుంటున్నారు. కంప్యూటర్ విజన్ కంటే కంప్యూటర్ సైన్స్ లోనూ ఇది సాయం చేస్తోంది. సినిమాల్లోనూ ఎక్కువగానే వాడుకుంటున్నారు. నటీనటుల వయస్సును, ముఖాలను మార్చడం దీంతో చాలా తేలికైపోయింది. పోర్ట్రేట్లను యానిమేషన్ రూపంలోకి మార్చేసి అవి మాట్లాడేలా, పాడేలా చేస్తున్నారు. కంపెనీలు తమ ఉత్పత్తుల ప్రచారానికి డీప్ ఫేక్ సాయం తీసుకుంటున్నాయి. నటుల అవసరం లేకుండానే ప్రమోషన్ వీడియోలను సృష్టిస్తున్నాయి. సినిమా తారలకు, సెలబ్రిటీలకు ప్రజల్లో మంచి క్రేజ్, పాపులారిటీ ఉంటాయి. ఎంతో మంది వాళ్లను అభిమానంతో ఆరాధిస్తూ ఉంటారు. అందుకే సైబర్ నేరగాళ్లు వీళ్లను టార్గెట్ చేసుకుంటున్నారు. డీప్ ఫేక్ టెక్నాలజీ ఉపయోగించి మహిళా నటీమణులు, సెలబ్రిటీల అశ్లీల చిత్రాలు, వీడియోలు రూపొందించి పోర్నోగ్రఫీ వెబ్సైట్లలో పెడుతున్నారు. అలాగే వీటి ఉచ్చులో చిక్కుకున్న యువతీ యువకులను తప్పుదో పట్టించి డబ్బులు కాజేస్తున్నారు. సాంకేతిక నిపుణులు కృత్రిమ మేధ సహాయంతో డీప్ ఫేక్ టెక్నాలజీని రూపొందించారు. దీని ద్వారా వీడియోలు, ఆడియోలు, ఫోటోలను కృత్రిమంగా తయారు చేస్తారు. ఇవి చూడ్డానికి చాలా వాస్తవికంగా ఉంటాయి. వాస్తవానికి ఈ డీప్ ఫేక్ టెక్నాలజీ ద్వారా మంచి చెయ్యాలన్నది సాంకేతిక నిపుణుల ఉద్దేశం. కానీ దీనివల్ల మంచి కంటే చెడే ఎక్కువ జరుగుతోంది. మానవాళి సాధించిన గొప్ప విజయాల్లో కృత్రిమ మేధ ఒకటి. కానీ అది అంతే స్థాయిలో ప్రమాదకరంగానూ పరిణమిస్తోందని నిపుణులు ఆందోళన చెందుతున్నారు. నిజానికి ఏఐతో ఎన్నో ప్రయోజనాలున్నా కొందరు ఈ టెక్నాలజీని దుర్వినియోగం చేస్తున్నారు. డీప్ ఫేక్ టెక్నాలజీ ఎంతగా అభివృద్ధి చెందిందంటే మరమనుషులు కూడా నిజమైన వ్యక్తులుగా కనిపిస్తారు. కొన్నాళ్ల క్రితం వరకు నిజమైన అమ్మాయిలు లేదా అబ్బాయిలు స్పామ్ కాల్స్ చేసి అమాయకులైన యువతీ యువకులను హనీ ట్రాప్లోకి దింపేవారు. కానీ నేడు ఆ అవసరం లేకుండా పోయింది. డీప్ ఫేక్ టెక్నాలజీ ఉపయోగించి ఆర్టిఫిషియల్ మనుషుల్ని సృష్టిస్తున్నారు. వాటితో నేరుగా నూడ్ కాల్స్ చేసి యువతను రెచ్చగొడుతున్నారు. తర్వాత వాళ్లను బ్లాక్మెయిల్ చేసి డబ్బులు కాజేస్తున్నారు. అలాగే మానసిక వేదనకు గురిచేస్తున్నారు. ఒక్కసారి ఈ హనీ ట్రాప్ ఉచ్చులో పడ్డవారిని జీవితాంతం వేధిస్తూనే ఉంటారు. కనుక యువతీ యువకులు చాలా జాగ్రత్తగా ఉండాలి. నేటి యువత సోషల్ మీడియా మేనియాలో బతికేస్తోంది. ముఖ్యంగా
యువతీ యువకులు తమ వ్యక్తిగత వివరాలను, ఫోటోలు, వీడియోలను సోషల్ మీడియాలో అప్లోడ్ చేస్తున్నారు. సరిగ్గా ఇదే సైబర్ నేరగాళ్లకు వరంగా మారుతోంది. సామాజిక మాధ్యమాల్లో చాలా ఫ్రీగా దొరుకుతున్న ఈ సమాచారాన్ని ఉపయోగించుకుని డీప్ ఫేక్ వ్యక్తులను రూపొందిస్తున్నారు. అంటే మన బంధువులు, స్నేహితులు, తెలిసిన వారిని పోలిన కృత్రిమ వ్యక్తులను సృష్టిస్తున్నారు. అలాగే వాళ్ల స్వరాన్ని కూడా అచ్చంగా డీప్ ఫేక్ చేస్తున్నారు. మన కళ్లను మనమే నమ్మలేని విధంగా వీటిని రూపొందించి మోసాలకు పాల్పడుతున్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చిన తర్వాత మన దైనందిన పనులు అన్నీ చాలా సులభంగా చేసుకోగలుగుతున్నాం. కానీ అదే సమయంలో కొంతమంది సైబర్ నేరగాళ్లు దీన్ని ఆయుధంగా చేసుకుని డేటా చోరీకి పాల్పడుతున్నారు. అమాయకులను మోసం చేసి వారి బ్యాంకు ఖాతాల్లోని సొమ్ము కాజేస్తూ వారిని ఆర్థికంగా, మానసికంగా దెబ్బతీస్తున్నారు. అందుకే ఇలాంటి సైబర్ మోసాల పట్ల ప్రజలు చాలా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ప్రస్తుత ఇంటర్నెట్ జమానాలో నిమిషానికో ఫేక్ వీడియో పుట్టుకొస్తోంది. వాట్సాప్, ఇన్స్టాగ్రామ్, ఎక్స్, ఫేస్బుక్, స్నాప్చాట్ ఇలా అందుబాటులో ఉన్న ప్రతి మాధ్యమాన్ని వాడి కొందరు తప్పుడు వార్తలు, నకిలీ వీడియోలను వైరల్ చేస్తున్నారు.